సీఎం కేసీఆర్ పై మరోసారి కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్లో బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ పోటీ చేస్తాననగానే కేసీఆర్ భయపడ్డారని అన్నారు. ఈటెల రాజేందర్కు భయపడే కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్ కామారెడ్డిలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్తో పాటు ఆయన కొడుకు కేటీఆర్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ను కామారెడ్డిలో గెలిపించాలని చూస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నువ్వు ఎక్కడ పెడతావో చెప్పు, ఏ సర్వే నెంబర్లో పెడతావో చెప్పు, ఎంత భూమి ఇస్తావో చెప్పు, ఏ ఎక్కడ కడతావో చెప్పంటే దరఖాస్తులే పెట్టుకోలే. ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఆయన. దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు కాళ్ళు చేతులు ముడుచుకొని ఫామ్ హౌస్లో వండుకొని నిద్ర లేచి బయటకు వచ్చిన తర్వాత నా మెడికల్ కాలేజ్ అంటే ఏ రకంగా వస్తుంది? కనీసం నీకు చేత కాకపోతే నాకు చెప్పేది ఉంటుంది. నేను మాట్లాడుతుంటా రోజు. కనీసము దరఖాస్తులు పెట్టుకోలేదు ఆయన. ఈరోజు మెడికల్ కాలేజ్ లేదని గోలేస్తే ప్రజలు నమ్మరు, అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారిని. ప్రధానమంత్రి వస్తే లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి రారు. ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా మనకు? మాతో సిద్ధాంత విభేదాలు ఉన్నటువంటి సిపిఎం ముఖ్యమంత్రి ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తాడు. మాతో సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తాడు. మాతో రోజు గొడవ పెట్టుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంకి వస్తాడు.